హైదరాబాద్ లో మన యాదవ్ అనుకోవాలి మరి అలా అరిస్తే ఇందాక వచ్చింద్రమయ్య అని. జై యాదవ్, జై మాధవ్. నా పేరు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్. మా ఊరు పేరు పెట్టుకున్నా. అతని పేరు కన్యపోయిన శ్రీనివాస్ యాదవ్. ఓకే, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు సత్యమన్న గారికి, కొండలన్న గారికి, లింగన్న గారికి, హరిబాబన్న గారికి, మన పిల్లి రామరాజు అన్న గారికి, బాలరాజన్న గారికి, అదేవిధంగా పెద్దలందరికీ, కర్ణాటక నుంచి వచ్చిన నవీన్ కుమార్ యాదవ్ గారికి, ముఖ్యంగా యాదవ్ అంటే మా హరిబాబన్న, లడ్డు యాదవ్ అన్న అక్కడి నుంచి వచ్చినాక నల్గొండ జిల్లాలో ఆవుల రామన్న ఎన్నో ఏళ్ల నుంచి పిలుస్తుండే నన్ను. ఆవుల రామన్న చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డాం. మధ్య సీనన్న మళ్ళీ నన్ను తీసుకొచ్చి మళ్ళీ నిలబెడుతుండు. ఇలా కమిటీ అయినా, యాదవ కమిటీలైనా, జిల్లా యాదవ సంఘం నాయకులైనా, గ్రామాల నుంచి అయినా, మండలాల నుంచి అయినా ఇలా రాష్ట్రంలో పెద్ద పండుగ చేస్తారంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే యాదవులు పండుగ పుట్టింది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో నాకు చెప్పలేదు. హర్యానాలో రేవాడ ప్రాంతంలో కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ ఇంట్లో ఇంత పెద్ద డైరీ ఉన్నది. 1768లో అక్కడ తెలిసినాక మా హరిబాబన్నైనా లోకల్లో ఉన్న పెద్ద మనుషులు దంగలు చేసిన పెద్ద యాదవులను అడిగిన ఏంటన్నా అంటే, గోలికొండలో దున్నపోతుని బలి దిగుపోయినప్పుడు అమ్మవారు చెప్తానన్న, యాదవ బిడ్డ నువ్వు ఎక్కడ మోసం చేయడు, యాదవులు అంటే ఎక్కడ మోసం చేయరు, ఈ దున్నపోతు నాకు బలకించే కంటే ఇప్పటి నుంచే మీరు పండుగని చేసుకోమని చెప్పేసి అక్కడి నుంచి చెప్తుందంట. అంటే శాశ్వతం అమ్మవారే దక్షిణమై అక్కడి నుంచి దున్నపోతు పండుగ నుంచి సదరు స్టార్ట్ అయ్యి ఇప్పటి నుంచి మా నవీను కర్ణాటక నుంచి 2 ఏళ్ల నుంచి వస్తుండో. ఇక్కడ నుంచి పెద్ద మనుషులందరినీ నెక్స్ట్ బెంగళూరు నుంచి సదరు పెద్దగా పెడతామంటుండు. పార్టీ మీటింగ్లు కాదన్నా, మన కుల మీటింగ్లతో దేశవ్యాప్తంగా చేద్దామని చెప్పేసి కర్ణాటక నవీన్ కుమార్ యాదవ్ అంటారు. ఒక్కసారి అన్న నల్గొండ టౌన్ కాదు, హైదరాబాద్ గినిపియాలి మా పోరాడే గట్టిగుంటారని. జై యాదవ్, జై మాధవ్. ముఖ్యంగా ఈ ఓట్లు వేసినప్పుడు కూడా ఇక్కడ బాలరాజు అన్ననైనా, సత్యమన్ననైనా, పిల్లి రామరాజు అన్నైనా, కొండలన్ననైనా, లింగన్ననైనా, మరి ఎమ్మెల్యేలు చేయడానికి మధ్య సీనన్ననైనా నల్గొండ టౌన్ లో నిలబడిన మరి ఎమ్మెల్యే గెలిపిద్దామా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిపిద్దామా? ఆయన బుధాలైపోయి చేస్తే ఫోటోలు ఇంట్లో పెట్టుకుందామా? లేదు కదా. ఎక్కువ మాట్లాడదు అన్నారు కాబట్టి మాట్లాడలే. కానీ ఈ జిల్లాలో చాలా మంది మన యాదవులు కనుమరుగైపోతున్నారు. అయినా కూడా రాబోయే 5-10 ఏళ్లలో అసెంబ్లీలలో ఎవరి సీట్లు ఎక్కువ ఉన్నాయని అంటే బీసీలలో యాదవ కులమే ఉంటారని చెప్తున్నా.